హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలెండర్స్ కుకింగ్ హోమ్. నేను మీ కృష్ణవేణి మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ గుంత పొంగనాలు. ఈ గుంత పొంగనాలని ఇడ్లీ పిండితో, దోశ పిండితో, సేమియా, రవ్వ, ఎగ్తో ఇలా చాలా వాటితో చేసుకోవచ్చు. ఈరోజు మనం దోశ పిండితో గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దోశ పిండిని తీసుకుందాము. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. పిండి గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పునుగులు ట్రే పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పొంగనాలు పొంగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఆయిల్ హీట్ అయ్యాక పిండిని కొద్ది కొద్దిగా ఇలా గుంతల్లో వేసుకోవాలి. ముందు ఔటర్ లేయర్లో వేసుకొని తర్వాత మధ్యలో వేసుకుందామండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి మధ్యలోవి మాడిపోతాయి, చివరివి కాలవు. ఇలా అన్ని గుంతల్లోనూ పిండిని వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒకవైపు కాలినాక కొద్దిగా పిండిగా ఉన్నప్పుడే మరోవైపు టర్న్ చేసుకోవాలి. లేకపోతే రెండో వైపు పొంగదండి, ఫ్లాట్గానే ఉండిపోతుంది. ఇలా టర్న్ చేసుకున్నాక మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు వైపులా కాలినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ. వీటిని టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, దోశ పిండితో దోశలనే కాదు ఇలా ఇన్స్టాంట్ గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు ముందుగా రీచ్ అవ్వాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.